సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచింది. ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం వల్ల కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని 4 ఓపెన్ కాస్ట్లు, శ్రీరాంపూర్ ఏరియా, మందమర్రి ఏరియా, బెల్లంపల్లి ఏరియాలో ఓసీసీలోని క్వారీల్లో పనులు బంద్ పెట్టారు. ఇప్పటి వరకు 7,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. క్వారీల్లో నీటిని మోటార్ల ద్వారా తోడుతున్నారు. డంపర్లు, డోజర్లు, షావల్ మెషిన్లను యార్డుపైనే నిలిపివేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, సింగరేణి బొగ్గు గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఓసీ గనుల్లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భారీగా కూడా అంటే బొగ్గు వెలికితీత పనులకైతే ఆటంకం ఏర్పడుతున్న కనిపిస్తుంది. కిస్టారం ఓసీ గన్లో దాదాపుగా 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో దాదాపుగా 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కావచ్చు, అదేవిధంగా 2 లక్షల పైసలకు అంటే మట్టి వెలికితీత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారీ మోటార్ల సహాయంతో కూడా వాటిని అయితే అంటే బయటికి నీటి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జేవీఆర్ ఓసీలో కూడా దాదాపుగా 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇప్పటికే అక్కడ 32,000 అంటే టన్నుల బొగ్గు ఉత్పత్తికి కావచ్చు, అదేవిధంగా 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న సిబ్బందిని కూడా షిఫ్టుల వారీగా కూడా విభజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ షిఫ్టుల వారీగా భారీగా మోటార్ల సహాయంతో కూడా అక్కడ ఉన్నటువంటి నీటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా భారీగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సింగరేణి గనులకు సంబంధించినటువంటి అఫీషియల్స్ అధికారులు కూడా ఈ విషయానికి అయితే అంటే పూర్తిగా అంటే నివేదికలు కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇటు బొగ్గు ఉత్పత్తి కావచ్చు, మట్టి తొలగింపు పనులకు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది.